వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది రోజులుగా రౌడీయిజం మీద ఉక్కుపాదం మోపుతాం, తీవ్రంగా అణిచేస్తాం, గంజాయి డ్రగ్స్ ముఠాలను కంట్రోల్ చేస్తాం, రౌడీలను తొక్కుకుంటూ పోతామని ప్రకటనలు చేస్తున్నారు. ఇంకోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గంజాయి బ్యాచ్లని, రౌడీలని పరామర్శలు చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారేమో అసాంఘిక శక్తులను తరిమేస్తాం, రాష్ట్రం వదిలి వెళ్ళిపోయేలాగా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. కానీ గ్రౌండ్లో ఆ పరిస్థితి లేదు. అసాంఘిక శక్తులు చెలరేగిపోతూ ఉన్నాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా లంపెన్ గ్యాంగులు, ముఖ్యంగా కుర్రాళ్ళు అడ్డగోలుగా బిహేవ్ చేస్తున్నారు. రాత్రిళ్ళు ఆడవాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. పైగా వీళ్ళకి వైసీపీ నేతల మద్దతు కూడా ఉంది. ఆ మద్దతు చూసుకొని వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. తెనాల్లో రౌడీ షీటర్లకి పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళాడు. అంటే ఏంటి అర్థం? మీ వెనకాల నేనున్నానని చెప్పటమే. అరాచక శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ వెనకాల నేనున్నాననే సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. అలాగే పొదిలి పర్యటనకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో కొంతమంది ఆకతాయిలు మహిళల మీద దాడి చేశారు. ఆ దాడి చేసిన కేసులో వాళ్ళని అరెస్ట్ చేసి దర్శి పోలీస్ స్టేషన్లో పెడితే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేరంగం వేశాడు, శివాలు దొక్కాడు, సిఐ మీద రుబాబు చేశాడు. అయినా కానీ అతని మీద ఈ విషయంలో కేసు పెట్టలే. ఇంతవరకు కేసు వద్దని ప్రభుత్వంలోనే పైనుంచి ఒత్తిళ్లు వచ్చాయన్న వార్తలు ఉన్నాయి. దీని మీద క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి, పోలీసులు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీకి చెందిన చోటా మోటా నాయకులు అందరూ కూడా పోలీసు అధికారులని పేర్లు పెట్టి బెదిరిస్తున్నారు. మీ సంగతి తేలుస్తాం, మీ అంతు చూస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంబటి రాంబాబు, విడదల రజని, పేర్ని నాని, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. దీంతో చాలామంది పోలీసులు మనకెందుకు వచ్చిన గొడవ అనే ధోరణితో ఉన్నారు. పైగా వైసీపీ గూండాల మీద గట్టిగా చర్యలు తీసుకుంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేయరు. ఆయన చట్టం రూల్స్ అంటారు, రేపొద్దున బలయ్యేది మేమే అని ఒక అధికారి నాతో స్వయంగా అన్నాడు. పోలీస్ అధికారులే కాదు, చాలామంది ఇతర శాఖల అధికారులకు కూడా ఇదే అభిప్రాయం ఉంది. కొంచెం గట్టిగా వెళ్తే చంద్రబాబు వైపు నుంచి సపోర్ట్ ఉంటుందా ఉండదా అనే సందేహం అయితే అందరికీ ఉంది. పైగా ఇంకో విషయం ఏంటంటే, ఉన్నత స్థాయిలో చాలామంది పోలీస్ అధికారులు వైసీపీ నేతలతో సత్సంబంధాలు నెరపుతున్నారు. వీళ్ళని కనిపెట్టి కంట్రోల్ చేసే యంత్రాంగం లేదు. దీనికి గుంటూరు సంఘటన ఉదాహరణ. సత్తెనపల్లి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా బయలుదేరినప్పుడు ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోతే ఆ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశారు గుంటూరు పోలీసులు. జగన్ను తప్పించే ప్రయత్నం చేశారు. ఎస్పీ స్వయంగా వేరే కారు నెంబర్తో సహా ప్రెస్ మీట్లో చెప్పాడు. ఈ వ్యవహారం వెనకాల తప్పుదోవ పట్టించే చర్యలు చాలా జరిగాయని, వైసీపీ నేతల ప్రమేయం ఉందని వార్తలు వచ్చినాయి. దీని మీద శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు, పట్టినట్టున్నారు. వైసీపీ విధేయులకు పెద్దపేటలు వేస్తే పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. ఇలాంటి పోలీసులను పెట్టుకొని రౌడీలను అణిచేయటం అనేది అది సాధ్యం కాదు. చంద్రబాబు ప్రకటనలుగా మిగిలిపోతాయి. మన గతంలో చూస్తే తమిళనాడులో, మన పొరుగునున్న తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ ఒకప్పుడు రౌడీయిజానికి మారుపేరుగా ఉండేది. తమిళనాడు రాజధాని చెన్నైలో డిఎంకే అండతో రౌడీ ముఠాలు చెలరేగిపోతూ ఉండేది. డిఎంకే బలమే రౌడీలు అన్నట్టుగా ఉండేది. అలాంటిది జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రౌడీ గ్యాంగుల మీద కఠిన చర్యలు తీసుకున్నారు. కరుడుగట్టిన నేరస్తుల్ని ఎన్కౌంటర్ చేయించారు. దీంతో మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయే వాళ్ళంతా జయలలిత ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రం వదిలి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే యూపీ కూడా. యూపీలో సమాజ్వాదీ పాలనలో రౌడీయిజం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేది. సమాజ్వాదీ పార్టీకి సగం బలం అసాంఘిక శక్తులే. కానీ 2017లో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత వరుసపెట్టి ఎన్కౌంటర్లు చేశారు. అసాంఘిక శక్తులను తీవ్రంగా అణిచేశారు. ఎన్కౌంటర్లు, బుల్డోజర్ ట్రీట్మెంట్లతో మొత్తం అందరు దారికి వచ్చారు. 2017 మార్చి నుంచి 2023 మార్చి వరకు 6 ఏళ్లలో 189 మంది కరుడుగట్టిన నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు. అక్కడ 23,000 మంది రౌడీలను జైళ్లకు పంపారు. దాంతో పరిస్థితి చాలా వరకు సెట్ అయింది యూపీలో. చంద్రబాబు నాయుడు గారు కూడా తొలి విడత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో 95-99 మధ్యలో ఆయన కూడా ఈ అసాంఘిక శక్తుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. రాయలసీమలో కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు, కిరాయి రౌడీలను ఏరిపారేశారు. సమర్థులైన పోలీసు అధికారులు నియమించారు.
ఇప్పుడు ఈ కేసుల్లో తిరుగుతున్న సీతారామాంజనేయులు ఉండేవాడు. సీతారామాంజనేయులు అప్పట్లో సమర్థుడైన అధికారిగా పేరుంది. 30 ఏళ్ల క్రితం ఇంత ముదరల అతను. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అందరూ చెడిపోయారు అనుకోండి. ఆ సీతారామాంజనేయుల్ని, ఉమేష్ చంద్రని, కర్నూలులో సీతారామాంజనేయులు ఎస్పీగా ఉండేవాడు, కడపలో ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉండేవాడు. వీళ్ళంతా ఫ్యాక్షనిస్టులు పీచం అణిచారు. ఉమేష్ చంద్ర దెబ్బకు భయపడి రాజారెడ్డి కడప జిల్లా వదిలేసి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి తాత, రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి కడప వదిలేసి వెళ్ళిపోయాడు. కిరాయి రౌడీలు స్వైర విహారం చేసే ఒంగోలులో రౌడీజాన్ని రూపుమాపారు. వర్గపోరు, రౌడీలకు రాజధానిగా పేరుగాంచిన విజయవాడ ఇవాళ ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు తీసుకున్న కఠిన చర్యలే. సమర్థుడైన సురేంద్రబాబు అనే అధికారిని సిపిగా నియమించి రౌడీలందరినీ కూడా దారికి తెచ్చారు. అలాగే హైదరాబాద్లో శాంతి భద్రతల విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహరించారు. చిన్న చిన్న విషయాలకే మజ్లిస్ పార్టీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తూ ఉండేవాళ్ళు. మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసేది. ఆ సమయంలో ఒకసారి ఇట్లాగే రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ వీపు పగలగొట్టారు పోలీసులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ రోడ్డు మీదకి రాలి అసదుద్దీన్ ఓవైసీ. అంటే మొత్తం కంట్రోల్ అయిపోయింది. చాలాసార్లు ఏంటంటే కొన్నిసార్లు చట్టాన్ని దాటి పోలీసులు ప్రవర్తిస్తేనే అసాంఘిక శక్తులు దారికి వస్తాయి. మేము చట్ట ప్రకారం వెళ్తామంటే కరుడుగట్టిన నేరస్తులు, ముదిరిపోయిన నేరస్తులు దారికి రారు. తొలి విడత పాలనలో చాలా కఠినంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత క్రమేణా మెత్తబడిపోయారు. డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ప్రతి చిన్న విషయానికి 100 ఆలోచనలు చేయటం, దీనివల్ల నష్టం జరుగుతుందేమో, లేకపోతే దీని వెనకాల కులం ఉందేమో, దీని వెనకాల మతం ఉందేమో లాంటి ఆలోచన చేయటం మూలంగా పూర్తిగా క్రియాశూన్యంగా మారిపోయినట్టు అనిపిస్తూ ఉంది. దీని మూలంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. జగన్ దన్ను చూసుకొని అసాంఘిక శక్తులు పెట్టరేగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 95 నాటి సీఎం అవుతానని మాటల్లో చెప్పటం కాదు, చేతల్లో చూపించాలి. అప్పుడే ఈ రౌడీల బారి నుంచి, జగన్ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. Like, share and subscribe to Rajaniti channel.